దిష్టి బొమ్మలను ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన వస్తువులు: బంకమట్టి, బూడిద, చాక్ పౌడర్, పెయింట్, అచ్చులు. తయారు చేయు విధానం: ముందుగా బంకమట్టిని కలుపుకొని ఒకరోజు నానబెట్టాలి. ముందుగా నానబెట్టిన బంకమట్టికి తగినంత బూడిద వేసుకొని కలుపుకోవాలి. ఈ మట్టిని ఈ విధంగా చేసుకొని అచ్చుకు చాక్ పౌడర్ను వేసి మట్టిని అచ్చుకు ఈ విధంగా అతికించాలి. ఈ విధంగా చేతికి నీళ్లను అద్దుకుంటూ ఇలా అచ్చుకు అతికించాలి. ఇదే విధంగా బొమ్మ వెనుక వైపు గల అచ్చుకు కూడా అతికించాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా అతికించి దీని కింది భాగంలో కొద్దిగా మట్టిని ఈ విధంగా అతికించాలి. ఇప్పుడు అచ్చును జాగ్రత్తగా తొలగించి ఒకరోజు ఆరబెట్టాలి. ఈ విధంగా బాగా ఆరిన బొమ్మలను కుమ్మరి పొయ్యి మీద అమర్చుకోవాలి. వీటి మీద పగిలిపోయిన కుండలను పేర్చుకోవాలి. దీనిపై ఈ విధంగా బూడిద వేసుకోవాలి. ఇప్పుడు కుమ్మరి పొయ్యిని అంటించి దాదాపు 2 గంటల సేపు వేడి చేయాలి. ఇది చల్లారిన తరువాత దిష్టి బొమ్మలను బయటికి తీసివేయాలి. ఇప్పుడు ఈ బొమ్మలపై మొదట ప్రైమర్ వేసుకోవాలి. ప్రైమర్ వేసిన బొమ్మలపై పెయింట్ వేసుకోవాలి.
వీటి డిజైన్కు అనుగుణంగా మనకు కావలసిన కలర్ను వేసుకోవాలి. ఇప్పుడు దిష్టి బొమ్మలు తయారైనవి. ఇదే విధంగా వినాయకుని అచ్చులను ఉపయోగించి వినాయకుని బొమ్మలు కూడా తయారు చేయవచ్చు. తీసుకోవలసిన జాగ్రత్తలు: అచ్చుకు చాక్ పౌడర్ వేయడం వలన అచ్చుకు అంటించిన మట్టి సులువుగా వదులుతుంది. ఈ విధంగా చేతికి నీళ్లను అద్దుకుని మట్టిని అదమటం వలన చేతికి మట్టి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా తయారైన దిష్టి బొమ్మలను వీధులలో తిరుగుతూ లేదా షాపులలో అమ్ముకోవచ్చు. నిర్వహణ వివరములు: బంకమట్టి ఒక ట్రాక్టరు 500 రూపాయలు. చాక్ పౌడర్ 1 కేజీ 30 రూపాయలు. ఇది జనరల్ స్టోర్లలో లభించును. అచ్చు 2000 రూపాయలు. ఇది బెంగుళూరులో లభించును. పెయింట్ 1 లీటర్ 160 రూపాయలు. ఇది పెయింట్ షాపులలో లభించును.